వీళ్ళు ఏంటంటే ఈ రాజస్థానీ గుజరాతీ వాళ్ళు ఎలా ఉంటారంటే వీరు లైసెన్స్డ్ ఇండియన్ బ్రిటిషర్ లాగా ప్రవర్తిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి భారతదేశాన్ని ఎట్లయితే ఆక్యుపై చేసుకున్నారో వీళ్ళు కూడా రాజస్థాన్ గుజరాతీ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణ వ్యాపారాలను తెలంగాణ కులవృత్తులను ఆక్యుపై చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ తిరుగుబాటు అనేది మొదలైంది. నేనేమంటున్నానంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, అక్కడికి పోతారు. పోయి ఏం చేస్తారు, జిఎస్టీ ఒక 10% జిఎస్టీ కట్టి 90% జిఎస్టీ లేకుండా మాల్ తీసుకొస్తారు. దారిలో 2 జిఎస్టీ చెక్ పోస్టులు ఉంటాయి, అక్కడ జిఎస్టీ ఆఫీసర్లకు లంచాలు ఇస్తారు. వీటికి ట్రాన్స్పోర్ట్లో మాల్ వస్తుంది. ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ వాళ్ళని చెక్ చేస్తే మొత్తం వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే వీడికి వచ్చిన తర్వాత ఆ మెటీరియల్కు జిఎస్టీ ఉండదు, వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు, మొత్తం కల్తీ సరుకు అమ్ముతూ ఉంటారు. ఈ కల్తీ సరుకుల వల్ల తెలంగాణ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వ్యాపారులు కల్తీ సరుకు అమ్మరు. నేనేమంటున్నంటే ఇప్పుడు ఇక్కడ త్రూ బజార్ ఉంది, త్రూ బజార్లో ఎలక్ట్రికల్ సామాన్ అమ్ముతారు. 2+2 2 లారీలు ఒరిజినల్ ఎలక్ట్రికల్ సామాన్ వస్తే 2 లారీలు డూప్లికేట్ ఎలక్ట్రికల్ సామాన్ వస్తుంది. అయితే ఇక్కడ బేగం బజార్, అఫ్జల్గంజ్ అన్ని వ్యాపారాలు వీళ్ళు చేసే వీళ్ళకు ఏముంటుందంటే ఎంఆర్పీ కూడా ఉండదు ఆ వస్తువులకు. వాడు వైట్ మనీ ట్రాన్సాక్షన్ చేయడు, మొత్తం బ్లాక్ మనీ. ఈ జిఎస్టీ ఆఫీసర్లు, విజిలెన్స్ ఆఫీసర్స్ నెలకోసారి ఆ చౌరస్తా వీళ్ళు అమ్మే చౌరస్తాలకు పోతారు, వాళ్ళు ఇచ్చే మామూలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ మీద అసలు వీళ్ళు ఎలాంటి దాడులు చేయరు. జిఎస్టీ కొట్టినటువంటి వ్యాపారికి 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. కానీ ఎక్కడైనా ఇక్కడ మార్వాడి వ్యక్తులకు జైలు శిక్ష పడ్డదా? పడదు. ఎందుకంటే చట్టం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకు అనుకూలంగా ఈ యొక్క ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నేనేమంటున్నంటే వాళ్ళు అమ్మేటటువంటి గుజరాతీ గల్లీ కానీ, బేగం బజార్ కానీ, అఫ్జల్గంజ్ కానీ, త్రూ బజార్ కానీ వాళ్ళు డూప్లికేట్ సామాన్ అమ్ముతున్నారా లేదా, వాళ్ళు డూప్లికేట్ గాళ్ళు కాదా చూద్దాం. రమ్మని చెప్పండి, విజిలెన్స్ ఆఫీసర్స్ని, జిఎస్టీ ఆఫీసర్స్ని రమ్మనండి. ఎప్పుడైనా జిఎస్టీ ఆఫీసర్స్ వాళ్ళని చెక్ చేసిరండి? జిఎస్టీ కమిషనర్ ఆదేశాలు ఇస్తే తప్ప జిఎస్టీ ఆఫీసర్ వాళ్ళ దుకాణానికి పోవడానికి లేదు. ఎందుకు అంటే ఎవరైనా ఫిర్యాదు చేయాలట, ఫిర్యాదు చేస్తేనే పోతారట, లేదా పోరట. వాళ్ళ వ్యాపారాల వల్ల ఇవాళ తెలంగాణలో క్యాన్సర్లు, టైఫాయిడ్ లాంటి జబ్బులు విజృంభిస్తున్నాయి. కాబట్టి ఇంకోటి మెయిన్గా మా వృత్తులు మాకే, మా వ్యాపారాలు మాకే అనే ఉద్యమం ఇది. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఒక పక్కన తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని